గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆయా షేర్ అనే సాంగ్ మనం చూసాం కదా. సో ఆగయా షేర్ అనమాట. ఒక షేర్ ఇక్కడ మనతో పాటు ఉన్నారు, సుధన్ మాస్టర్. సో ఆ స్టెప్ కంపోజ్ చేసిన ఆయన, నేనైతే వేయలేను కానీ ఆయనతో ఆ స్టెప్ మీరే ఇమాజిన్ చేసుకోండి. ఆ షేర్ కూడా వచ్చారు. నమస్తే. హాయ్ మాస్టర్, బాగున్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం మాస్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అంటే డెబ్యూతోనే హ్యూజ్ అంత రికగ్నిషన్ రావడం అనేది నిజంగా అన్ని దేవుడిదయ్యా. సో అక్కడ జననాయకన్ కూడా నాకు తెలిసి గట్టిగా వస్తుందా అని అనుకుంటున్నాను రిలీజ్ అయ్యాక. ఖచ్చితంగా గట్టిగా వస్తుంది. సో మంచి మంచి అంటే ప్లాన్డ్గా వచ్చింది అంతా, ఏంటో చాలా ప్లాన్డ్గా మంచి మంచి ప్రాజెక్టులు. డెబ్యూ ఎప్పుడు, ఐ మీన్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్పెషల్ ప్రాజెక్ట్ కదా? ఖచ్చితంగా ఎప్పుడు ఏ కొరియోగ్రాఫర్కైనా ఏ టెక్నీషియన్స్కైనా ఫస్ట్ ప్రాజెక్ట్ వెరీ స్పెషల్. అండ్ నాకు దేవుడి దయ వల్ల అది తమిళ్లో విజయ్ గారితో, తెలుగులో నాని గారితో జరగడం అన్నది చాలా గొప్ప విషయం. అండ్ ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. యా, సో చాలా కసి కనిపిస్తుంది ఆ పాటలో, మీ స్టెప్పుల్లో కూడా కనిపించింది. ఐ మీన్ ఆ హుక్ స్టెప్ మాత్రం లిటరలీ ఎంత వైరల్ అయిందంటే. నాని గారికి ఏమన్నా స్టార్టింగ్ మీరు ఐ మీన్ అలాంటి స్టెప్పులు చెప్తున్నప్పుడు ఏమన్నా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయా? బికాజ్ నాని గారిని మనం ఆ రేంజ్ డాన్సర్గా ఎక్కడ చూడలేదు. ఆయన మంచి డాన్సర్, గుడ్ డాన్సర్, బట్ నాట్ లైక్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, ఈ కైండ్ ఆఫ్ పెద్ద పెద్ద స్టెప్లు ఎప్పుడు ఆయన చేయరు. బట్ ఈ స్టెప్కి ఎప్పుడైనా లిమిటేషన్స్ ఏమైనా వచ్చినాయా లేదా? ఏ లిమిటేషన్ లేదండి. ఈ ప్రాజెక్ట్లో నేను లోపల వస్తున్నప్పుడు శ్రీకాంత్ అన్న కానీ, హీరో గారు కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, డిఓపి కానీ, ఎవరైనా అందరూ దీన్ని ఒక ఎక్స్ట్రీమ్లోనే ఈ మూవీ చేయాలి, వాళ్ళు ఎక్స్ట్రీమ్ మ్యాడ్నెస్ని ఒక్కొక్కరు తీసుకురావాలన్న థాట్లోనే వచ్చాము. సో నాకు ఏ లిమిటేషన్స్ వాళ్ళు చెప్పాలంటే లిమిటేషన్స్ ఉండకూడదు. మనం లేదంటే మనం చూపించిన మూమెంట్ ఏదైనా తక్కువైపోతుందో అన్న థాట్ మాత్రమే నాకు ఉన్నది తప్ప ఎక్స్ట్రీమ్ ఎంత వెళ్ళినా వాళ్ళు హ్యాపీ. సో దానికి ఏ రెస్ట్రిక్షన్స్ లేదు. దానివల్లనే ఇలాంటి ఒక అవుట్పుట్ వస్తుంది కదా. సో ఫస్ట్ అప్డేట్ నుంచి చూసుకుంటే స్టార్టింగ్ ఆ ట్యాటూ రిలీజ్ చేశారు. ట్యాటూ ఇష్యూ మొదలైంది. తర్వాత ట్యాటూ వేయించింది ఎవరు అని చెప్పి మోహన్ బాబు గారు అప్డేట్ వచ్చింది. ఇప్పుడు ఐ మీన్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాగా క్లియర్లీ అంటే హీరో రెడీ అయ్యాడు, ఆ రైవల్రీని ఫేస్ చేయడానికి హీరో రెడీ అయ్యాడు అన్నట్టు సాంగ్ అయితే కనిపించింది అనమాట. మాకు కసి కనిపిస్తుంది. మీకు ఏం చెప్పారు అసలు ఈ సాంగ్ నేపథ్యం మీకు ఎలా చెప్పారు? ఈ సాంగ్ శ్రీకాంత్ అన్న ఫస్ట్ మాట్లాడినప్పుడు ఆయన బిగినింగ్ మీరు చెప్పినట్టు ఆ టాటూ కానీ, మిగతా విజువల్ అండ్ విషన్స్ కానీ, చిన్న చిన్న గ్లిమ్స్ కానీ, అన్నిట్లో ఆయన విషన్ ఏంటి, ఆయన తీసుకొచ్చిపోయే ఒక వరల్డ్ ఏంటి అన్నది జనాలందరికీ ఆల్రెడీ చూపించారు కదా. సో ఈ మూవీలో ఇప్పుడు దాకా నాని గారు ఆయన కెరియర్లో ఇంకా వేరే ఒక కొత్త రూపం చూపించబోతున్నారు, ఆయన ట్రై చేస్తున్నారు. సో అలాంటి ఒక క్యారెక్టర్ని ఇంకా ఎక్స్ట్రీమ్లో తీసుకెళ్ళడానికి ఏ కొరియోగ్రఫీ కావాలో అది మాత్రమే నాకు కావాలి. దీంట్లో కాంప్రమైజే ఉండకూడదు. దీనికోసం ఇలా తగ్గించుకుంటామా, అది ఏమొద్దు మాస్టర్, మీరు ఏం మైండ్లో పెట్టుకోకండి. మీ దగ్గర నుంచి నేను ఎలాంటి ఒక మ్యాడ్నెస్ని పట్టుకొని వచ్చానో ఆ మ్యాడ్నెస్ మీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ నాకు కావాలని ఆయన ఫ్రీడమ్ మొత్తం ఇచ్చారు. సో అక్కడి నుంచి పుట్టిందే ఇవన్నీ. సో మీరు స్టన్ అయ్యారా లుక్స్ చూసి నాని గారు? అవును, ఖచ్చితంగా అందరిలాగా అందరు ఫ్యాన్స్ లాగా నేను కూడా ఇప్పటిదాకా రాని ఒక గెటప్, ఏ హీరో చేయని ఒక గెటప్ చేసుకున్నారు కదా. సో అది చూసినప్పుడు అది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఆయనకి. చూడండి అంత పర్ఫెక్ట్గా ఉంది. ఆ క్యారెక్టర్ని ఎంత హోల్డ్ చేసి, ఆ పోస్టర్లో చూడండి, ఆ కళ్ళు చూడండి, ఆ జడలతో చూస్తున్నప్పుడు మనకి ఏ నెగటివ్ థాట్ ఏం రాకుండా ఇలాంటి ఒక క్యారెక్టర్ని మీరు ఎలా మోస్తున్నారు అన్న ఒక ఆశ్చర్యం ఇస్తున్నారు కదా. సో అలాగే మొదలైంది. ఇప్పుడు ఆ క్యారెక్టర్కి మనం ఎలా జడ్జ్మెంట్ ఇవ్వబోతున్నాము అన్న ఆ ఛాలెంజే ఈ సాంగ్ ఆయా షేర్. ఈవెన్ అంటే పీపుల్ ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోయి ఉంటే రీల్స్ చూసుకుంటే చాలా మంది ఆ గెటప్స్తో కనిపించారు. అవును, రియల్గా కనిపించారు, ఏఐలో ఫిల్టర్ వేసుకుని కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆయా షేర్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత చాలా రీల్స్ వస్తున్నాయి కదా, ఇంత జడల ఆర్డర్స్ ఏంటి, ఈ పిచ్ ఏంట్రా, మీరందరూ ఇట్లా చేస్తున్నారు ఏంది, అంత క్రేజ్ వచ్చింది ఏంది. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది, అది సక్సెస్ అయ్యింది అన్నది. రీసెంట్గా పుష్ప 2లో ఆయన అది ఆ జాతరలో శారీ కట్టుకున్న దానికే వావ్ అనుకున్నారు. ఇది దానికి మించి ఉంది. అంటే ఒక అబ్బాయి ఇలా వేసుకోవడం అనేది, నోస్ రింగ్స్ పెట్టుకోవడం అనేది అల్టిమేట్. అంటే సాంగ్ హోల్ సాంగ్ చూస్తే యాటిట్యూడ్ కనిపిస్తుంది. సో చింటూ బైక్ కూడా ఎక్కిచ్చారా యాటిట్యూడ్? ఆడేంటి అలా పెట్టాడు మూవీ? అవును, వాడు కొన్నిసారి మనల్ని ఇంకా షాక్ చేస్తాడు. కొన్ని షార్ట్ చెప్తున్నప్పుడు ఇలా చూసి మనం క్లోజ్అప్ దగ్గర వెళ్తున్నప్పుడు వాడు ఒక రియాక్షన్ ఇస్తాడు, అది ఇంకా అదిరిపోతుంది. సో ఒక్కొక్క క్యారెక్టర్ మీరు చూస్తే ఆ పిల్లలు కానీ, డాన్సర్స్ కానీ, జూనియర్స్ కానీ, హీరో గారు కానీ, ఈ సెట్ కానీ, ఈ వరల్డ్ కానీ అన్నీ
ఏమి నార్మల్గా ఊరికే ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారని కాకుండా ఆ పోస్టర్ చూస్తే ఎవ్రీ ఐస్ మీతో మాట్లాడుతుంది, హీరో గారు కానీ ఆ డాగ్ కానీ. సో అదే డైరెక్టర్ గారి విషయం. సో బేసికలీ చింటూ బాయ్ అనేవాడు సోషల్ మీడియాలో హీరో వాడు, సో అందుకని అడుగుతున్నాను. సో అదేంటంటే అది ట్రైన్ డాగ్, ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, ఏమన్నా ఐడియా ఉందా మీకు ఏమన్నా? ట్రైన్ డాగ్, ట్రైన్ డాగ్ ఓన్లీ, మిగతా డీటెయిల్స్ అంతా మీరు కొరియోగ్రఫీలో ఇంక్లూడ్ చేశారా? ఇంక్లూడ్ సాంగ్లో ఉన్నాడు. ఈ సాంగ్ షార్టే కదా, మీరు చూస్తున్నది కూడా సాంగ్లో షార్టే. సో ట్రైన్ డాగే మంచిగా వస్తుంది, మీతో పాటు విజువల్ కూడా మంచిగా. మీకు ఏమైనా అలవాటు అయ్యాడా? మన సాంగ్ వరకు అలవాటు అయ్యాడు అంతే. ఓకే ఓకే. ఇంకా మూవీ అంతా శ్రీకాంత్ అనవే చూసుకుంటున్నారు. సో ఆ స్టెప్ ఎలా వచ్చిందండి, ఎలా పుట్టుకొచ్చింది ఆ ఫ్లోర్ మూమెంట్, ఎస్పెషల్లీ ఆ సిగార్ పట్టుకుని ఫ్లోర్ మూమెంట్ ఉంది? ఫస్ట్ థాట్ ఇప్పుడు దాకా నాని గారు చెయ్యని ఒక స్టెప్ చేయాలి, చెయ్యని డాన్స్ చేయాలి, ఈ స్టెప్లో ఆయన క్యారెక్టరైజేషన్ కనపడాలి, ఆ యాటిట్యూడ్ కనపడాలి, ఆయన ఏ క్యారెక్టర్ని మోసుకొని ఇంత కష్టపడుతున్నారో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు ఒక స్టెప్ కావాలి. ఇలా పుట్టిందే ఆ స్టెప్. ఫస్ట్ ఆ సిగరెట్తోనే స్టార్ట్ చేసాము. ఆ సిగరెట్ నుంచి అలా స్టార్ట్ చేసి అలా వస్తున్నారు. సరే సిగరెట్ చేసి ఊరికే ఇలా సిగరెట్ పెట్టడంలో ఏముంది, సిగరెట్ పెడుతున్నారు, ఒక హీరో ఒక స్టైలిష్గా పెడతారు, దాంట్లో మూమెంట్ ఎలా చేద్దాం, ఓకే నించోని మూమెంట్ చేయొచ్చు, సరే ఓకే ఒక ఫ్లోర్ మూమెంట్ ఎలా చేద్దాం. ఆ ఫ్లోర్ మూమెంట్లో మేము చాలా ట్రై చేసాం, చాలా ఫ్లోర్ మూమెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది ట్రై చేసాము. సో ఈ ఒక్క మూమెంట్ వచ్చినప్పుడు ఆ సిగరెట్ ఆ యాటిట్యూడ్గా ఎక్కడ వెళ్ళట్లేదు, ఈ మూమెంట్ సెపరేట్గా కనిపించట్లేదు, ఇవి రెండు హోల్డ్ చేసి దాన్ని తీసుకొస్తున్న ఒక మూమెంట్గా అది ఫైనల్లీ ఫిక్స్ అయింది. సో ఇప్పుడు అగ్గిపెట్టి కరెక్ట్గా వెలిగిందా? బికాజ్ ఆ స్టెప్ వెలిగింది కరెక్ట్గా సెకండ్ టైం వెళ్ళగాలి, థర్డ్ టైం వెళ్ళగాలి అనేది మీకు ఎగ్జాక్ట్ 1, 2 వెళ్ళగాలి. యాక్చువల్ ఫస్ట్ టైం కూడా కాదు, ఆ మూమెంట్ చూస్తే ఇట్లా చేసి అలా ఇలా చేస్తున్నప్పుడు వెలగాలని వెలిగింది. దానికి ఏమైనా టేక్స్ పట్టి కొంచెం ఇబ్బంది అయిందా? అట్లా ఏం లేదు, వెలిగింది. ఎవ్రీ టైం ఆయన చేస్తున్నప్పుడు అది వెలిగింది. పాపం నలిపేశారు నాని గారిని ఇలాంటివన్నీ పెట్టి. మామూలుగా ఇది ఒకటే ఒక మూమెంట్ అనుకుంటాం మనం, ఎందుకంటే రజనీకాంత్ గారు సినిమాలో చూస్తూ ఉంటాం కాబట్టి రెండు మిక్స్ చేసి ఎక్కడ ఆ మూమెంట్తో పాటు అది చేయడం ఆయన హార్డ్ వర్క్ అండి. ఆయన ఎప్పుడు మనం ఒక స్టోరీకి, ఒక కథకి, ఒక సినిమాకి ఈ న్యాయం చేయాలి అంటే ఆయన ఎంతైనా దిగి దాన్ని చేస్తారు. సో ఐ మీన్ నార్మల్లీ మీకు కథ అంతా తెలిసే ఉంటుంది, చెప్పే ఉంటారు. మీకు ఏమనిపించింది? నేనేం అడగను, డీటెయిల్స్ అడగట్లేదు, మీరు వెంటనే అడిగినా కూడా నేను చెప్పను, తెలుసు అది వేరే విషయం. బట్ హోల్ స్టోరీ అంతా చెప్పారా? జస్ట్ ఈ సాంగ్ నేపథ్యం అంతా చెప్పలేదు. ఈ సాంగ్ వరకు ఈ క్యారెక్టరైజేషన్ ఏంటి, మనకి ఈ సాంగ్ కావాల్సినవి ఏంటి, సో బిగినింగ్ ఏంటి, ఎండ్ ఏంటి, ఎంత దాకా చేస్తే ఈ స్టోరీకి అది కరెక్ట్గా ఉంటుంది, న్యాయం చేస్తుంది అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. దాన్ని పట్టుకొని ఇది మనం చేసాం. సో ఐ మీన్ ఇందులో చాలా స్టెప్స్ కనిపించినాయి. ఆ హుక్ స్టెప్ ఎక్కువ వైరల్ అయింది, బట్ పుషప్స్ కొట్టేది కానీ పుల్అప్స్ తీసేది ఉంది. ఈవెన్ పుషప్స్ కొట్టి బ్యాక్ ఫ్లిప్ అయ్యి ఒక స్టెప్ వేస్తారు, చాలా స్టెప్స్ ఉన్నాయి. ఈవెన్ జడతో స్టెప్ మెయిన్, ఆ జడను కూడా యూజ్ చేసుకున్నారు. సో ఇవన్నీ స్టెప్స్ కాకుండా ఇంకేమన్నా ఐ మీన్ మాకు లిరికల్ వీడియోలో కనిపించినవి? లిరికల్ వీడియోలో మీకు కనిపించింది ఒక 30 to 40% అంతే. ఇంకా డాన్స్ ఉంది, బిల్డప్ ఉంది, యాటిట్యూడ్ ఉంది. ఆ సాంగ్కి ఒక రోరింగ్ సాంగ్కి ఏమేమి కావాలో ఏం తక్కువ లేకుండా అన్నీ ఉన్నాయి, ఇంకా మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ప్రెసెంట్ హుక్ స్టెప్ ట్రెండ్ నడుస్తుంది. అవును. సో మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేశారు? ఆ హుక్ స్టెప్ ఎంతవరకు వైరల్ అవుతుంది అనుకున్నారు? అంటే నిజం చెప్పాలంటే ఇది నా డెబ్యూ సాంగ్ కాబట్టి ఈ సెలబ్రేషన్స్ ఎలా ఉండబోతుంది, లేదంటే ఈ అవుట్పుట్ ఎలా రాబోతుంది, జనాలు ఎలా మనల్ని రిసీవ్ చేసుకుంటారన్న థాట్ ఏమీ ఫస్ట్ లేదు. నాకు ఉన్న థాట్ ఒకటి, డైరెక్టర్ గారు నన్ను నమ్మి ఈ ఆపర్చునిటీ ఇచ్చారు, ఆయన సాటిస్ఫై అవ్వాలి. డైరెక్టర్ గారు, హీరో గారు, ప్రొడ్యూసర్ గారు వీళ్ళు ఒక కొత్త అబ్బాయిని నమ్మి వీడు చేస్తాడని నమ్మకంతో మనకి ఇచ్చారు కదా, వీళ్ళు ముగ్గురు ఈ సాంగ్ అయ్యే లోపల వాళ్ళు సాటిస్ఫై అయితే మనకు చాలు. ఈ థాట్ తప్ప వేరే ఏం లేదు. మిగతా జరిగిందంతా దేవుడి దయ. అదే ఫస్ట్ చెప్పినట్టు జనాలు ఇంత పాజిటివ్గా, ఇంత క్రేజ్గా, ఇంత లవ్ చూపిస్తున్నారు దాని తర్వాత అన్నది అది చాలా హ్యాపీ. సో బాబా జాక్సన్ అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇది నా స్టెప్ కాపీ చేశారని అన్నారు. దాని మీద మీకు ఏమనిపించింది? అలా అది ఒక న్యూస్ ఒకటి లేదండి, ఓపెన్గా చెప్పాలంటే ఇది కాపీ కాదు, ఇన్స్పైర్ కూడా కాదు. ఎందుకంటే దానికి ముందు అది నేను నిజంగా చూడలేదు. నేను యాక్చువల్గా మనం కొరియోగ్రాఫర్ అవడానికి ముందు ఈ సోషల్ మీడియాస్లో కానీ ఈ దీంట్లో కానీ నేను అంత యాక్టివ్ కూడా లేదు. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. సో ఒకసారి రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి కొన్ని విషయాలు వస్తున్నాయని నా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ నాకు చెప్పినప్పుడు
అవునా ఓకేరా నో ప్రాబ్లం దాంట్లో ఏముంది, ఓకే కొంతమంది ట్యాగ్ ఇస్తున్నారా, ఓకే అది దేర్ ఒపీనియన్, వీ డోంట్ వాంట్ టు అపోజ్ ఇట్. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తున్నారు, మనకు తెలుసు మనం ఏం చేసామన్నది, మనం దీనికి ఎంత హార్డ్ వర్క్ పెట్టాము, మనం ఈ సాంగ్ విన్న తర్వాత జెన్యూన్గా మన లోపల నుంచి ఏం వచ్చిందో అది స్క్రీన్ మీద చూపించాం కదా. సో మనకి అది నెగటివ్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు అలా చెప్తున్నారు, హ్యాపీ, ఓకే అది వాళ్ళ ఒపీనియన్, మనం దాన్ని తీసుకోవద్దు. మనం చాలామంది కోట్లు ప్రజలు ఇప్పుడు వరల్డ్ అంతా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు కదా, ఆ పాజిటివ్నెస్ని తీసుకొని మనం ముందుకెళ్దాం ఇంకా అని. సో అంతే. సో మీడియాని రిప్రజెంట్ చేస్తున్న గాయగా నేను ఒకటి చెప్తున్నాను. ఆయన ఫస్ట్ పోస్ట్ పెట్టారు, ఇది ఒరిజినల్ ఇది కాపీ అని చెప్పి. దాని కింద కమెంట్స్ అన్నీ చూశాను. కమెంట్స్ అన్నీ ఏమున్నాయంటే, ఒకవేళ ఇది కాపీ అయితే కాపీ చాలా బాగుంది, కాపీయే ఒక మాస్టర్ కాపీలా ఉంది అని అన్నారు. అండ్ ఇంకొకటి ఐ మీన్ మోస్ట్లీ మీకే ఒక్కటి కూడా నేను ఆయనకి సపోర్ట్ చేస్తున్న కమెంట్ లేదు, అన్నీ నవ్వుతున్నట్టే ఉన్నాయి, అసలు దీనికి దానికి పొంతనే లేదని కొంతమంది. ఈవెన్ మైకేల్ జాక్సన్ పేరుని కాపీ పెట్టుకుని నువ్వు ఇంకో కాపీ గురించి మాట్లాడుతున్నావా అని కొంతమంది. అంటే అంటే ఎవరిని నో హేట్రెడ్ నెగిటివిటీ స్పీచ్ నెగిటివ్ స్పీచ్ నేను కూడా ఏం చెప్తాను అంటే, ఈవెన్ ఆయన కూడా బాబా జాక్సన్ అని ఆయన కూడా వీ డోంట్ నీడ్ టు ఆయనకి నవ్వాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఆయన ఒక టాలెంటెడ్గా ఆయన ఏం చేస్తున్నారో అది చేస్తున్నారు, వీ రెస్పెక్ట్ దట్. కానీ మన స్టేట్మెంట్ ఏంటంటే మనం కాపీ చేయలేదని. ఓకే ఆయన అలా చేసి ఒకవేళ ఆయన కొంచెం సిమిలారిటీ ఆయనకి అనిపించి ఉండి, ఎందుకంటే డాన్స్ అన్నదండి ఒక పర్టికులర్ స్టైల్స్ ఉన్నాయి. ఏ డాన్సర్ అయినా పుట్టినప్పటి నుంచి ఒక పర్టికులర్ డాన్స్ స్టైల్ నుంచి నేర్చుకొని బేసిక్ని నేర్చుకొని అక్కడ నుంచి మనకేం వస్తుందో దాన్ని డెవలప్ చేస్తూ వస్తున్నాం, అదే కొరియోగ్రఫీ. సో అలా ఉన్నప్పుడు ఈ కింద కూర్చొని మనం మూమెంట్ చేస్తే ఎంత ట్రై చేసినా 100 మూమెంట్ పైన మీరు చేయలేరు. 100 అంటే ఎక్కువ, 4 సైడే ఉన్నాయి, 4 సైడే తిరగాలని ఉంటుంది. కొన్ని రిసెంబ్లెన్స్ రావచ్చు. ఇక్కడ ఎవరు హెడ్రెడ్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆయన మనకు అది లేదు. అలా ఒక కొరియోగ్రాఫర్ చేశారు, ఓకే అది మనం చూడలేదు, అది మనం ఓపెన్ స్టేట్మెంట్. మనం ఈ ఒక అవుట్పుట్ని జెన్యూన్గా తీసుకొస్తున్నాము, దాన్ని జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్దాం. గుడ్ గెస్చర్ ఫ్రమ్ యూ. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ఆయన చాలా పోస్టులు పెట్టారు, మళ్ళీ ఒరిజినల్ కాపీ అని. అన్ని పోస్ట్స్కి కమెంట్స్ ఆఫ్ చేసుకుంటున్నారు ఆయన. అంటే మొత్తం పబ్లిక్ అంతా ప్రజలంతా మీ వైపే ఉన్నారని చెప్పడం కోసం జస్ట్ అది మెన్షన్ చేశారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.